నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా రాజు చెప్పండి, ఈ మీడియా స్వేచ్ఛని కూటమి ప్రభుత్వం ఎలా హరిస్తోంది? ఏకంగా మళ్ళీ సాక్షి ఎడిటర్పై కేసుకి జీవో తీసుకొచ్చారట. చాలా సార్, ముందుగా కేఎస్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సాక్షి మీదే కాదండి, అంటే సాక్షి అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజల చేతిలో ఒక ఆయుధం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా వాటన్నిటినీ కూడా మసిబూసి మారేడికాయ చేసి బాధితుల మీదే తిరిగి నేరస్తులుగా చిత్రీకరించేటటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం నలిగిపోతున్నప్పుడు, చీకట్లలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోతున్నప్పుడు సాక్షి అనేటువంటిది చిరుదివ్వలాగా ఒక వెలుగునిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు సాక్షి తోడుగా ఉంది. ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగితే, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎవరు నోరిప్పరు, మాట్లాడరు. సాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, సాక్షి పేపర్లో వస్తే ప్రభుత్వంలో చలనం వస్తుంది, సాక్షి టీవీలో ఏదన్నా వస్తే ప్రభుత్వం చలనం వస్తుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని సాక్షి ఈ రోజు నింపగలిగింది. ఆ ధైర్యాన్ని చంపాలనేటువంటి కుట్రే ఈ రోజు ప్రభుత్వం ఏకంగా సాక్షి మీద కేసులు పెట్టడానికి జీవో ఇవ్వడం అంటే ఇది అత్యంత దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్పితే ఇంకొకటి కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు మాట్లాడతారు ప్రజాస్వామ్యం గురించి, లేదా మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా వ్యవస్థల గురించి. నోటితో మాటలేమో కోటలు కడతారు, చేతుల్లో చేతలేమో చెప్పులు కూడా గడపలు దాటలేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఈ రోజు జర్నలిజానికి సంఖ్యలు వేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారంటే, ఎమర్జెన్సీ కన్నా అత్యంత ఘోరమైనటువంటి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోతుందని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. నేనైతే ఒకటే చెప్తున్నాను, సాక్షి మీద కేసులు పెట్టచ్చు, ఎడిటర్ గారి మీద కేసులు పెట్టచ్చు, మీ బోటోళ్ళందరినీ కూడా జైల్లో పెట్టచ్చు. అంత మాత్రాన నిజాన్ని ప్రజల వరకు చేరువు కాకుండా ఆపాలనుకుంటే అది అరచేత్తో సూర్యుని ఆపాలనుకోవడం తప్పితే ఇంకొకటి కాదు. నాకు తెలిసినంత వరకు సాక్షి యాజమాన్యం పట్ల కానీ, సాక్షి ఎడిటర్ గారు కానీ, మీరు కానీ, మేం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అక్రమ కేసులకో, బెదిరింపులకో, ఒడతూపులకో భయపడే ప్రసక్తే లేదు. దెబ్బ తగిలే కొద్దీ సాక్షి ఛానల్ కానీ, సాక్షి పత్రిక కానీ ముందుకు వెళ్తూనే ఉంటది. ప్రజా సమస్యల మీద వారిని వెలుగులోకి తీసుకొస్తూనే ఉంటది. ప్రజా సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్పందించే వరకు కూడా సాక్షి నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటుంది, ప్రజల తరపున నిలబడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి అక్రమ జీవోలు ఇచ్చి సాక్షిని ఏదో భయపడదాం, మరోటి చేద్దాం అనుకుంటే అంత పరిస్థితి అయితే లేదు. కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మీడియా గొంతును నొక్కినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. రైట్. ఇక మరో అంశం, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్. ప్రభుత్వ రాజకీయ కుట్రకు యూనివర్సిటీ బలి. పదవీ విరమణ రోజే కక్ష తీర్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద పాలకవర్గం నియామకం అంటూ ఒక వార్తనిచ్చారు. అయితే ఈనాడులో కూడా ఈ వార్త వచ్చింది. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై వేటు. సరే, రకరకాలుగా రాస్తూ కారణాలు ఏమి రాశారని నేను అయితే కాస్త నాకు ఆశ్చర్యం అనిపించింది, నవ్వు వచ్చింది. అరాచకాలు చేశారు అన్నారు, ఏమిటో ఏం చెప్పలేదు. కానీ 5 సిబ్బందిని పెట్టి అప్పట్లో వీసీ హోదాలో రాగానే కారు డోరు తీయడం అంట. అది కూడా పెద్ద సస్పెండ్ చేయాల్సినంత నేరం ఒకవేళ చేసుంటే. తర్వాత శాల్యూట్ చేయటం వంటివి చేయించుకున్నారు. సెల్యూట్ చేయించుకుంటే ఇప్పుడు సస్పెండ్ చేస్తారా? తర్వాత జగన్ పుట్టినరోజు, తర్వాత వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఇది అంటే ఇటువంటి వాటి మీద ఒకవేళ సస్పెండ్ చేస్తే ఎప్పుడు చేయాలి? 2 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. కరెక్ట్గా రిటైర్మెంట్ రోజున చేస్తున్నారా? మరి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో అసలు మొదట్లోనే యూనివర్సిటీల మీద పడి తెలుగుదేశం కార్యకర్త దాడులు చేసి వైస్ ఛాన్సలర్ల మీద దౌర్జన్యాలు చేస్తే వారి మీద ఏమో కేసులు ఉండవు, కారిడోర్ తీయించుకున్నారని చెప్పి ఆరోపణిస్తూ ఇట్లాంటి సస్పెన్షన్లా యూనివర్సిటీలను కూడా ఇట్లా రాజకీయమయం చేస్తారా? ఏం పద్ధతి, ఇదేం లోకం, చూడటానికే బాధ అనిపిస్తుంది. రాజు చెప్పండి, ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తుంటే చర్య తీసుకుంటారంటే అర్థం ఉంది. 2 ఏళ్ల తర్వాత కార్ డోర్ తీయించారని, అలాగే ఇంకోటి ఏంటి సెల్యూట్ చేయించుకున్నారని, ఇట్లాంటి ఆధారంగా కూడా సస్పెండ్ చేసే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం ఏమవుతుంది? అంత ప్రమాదకరమైన ధోరణికి వెళ్తుంది. సార్, నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిని సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో లా డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తిని. నాకు వీసీ ప్రసాద్ రెడ్డి గారు
రాజకీయాల్లో కంటే ముందు నుంచి కూడా తెలుసు, ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. నిజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా మంది యువతకు కానీ, ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన చాలా మందికి కానీ ఆయన దగ్గర విద్యను అభ్యసించి ఆయన సలహాలు తీసుకుని కెరియర్ లో అద్భుతమైనటువంటి గ్రోత్ చూసిన కొన్ని వేలాది మంది విశాఖపట్నంలో ఉన్నారు. అయితే ప్రసాద్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వం చేసింది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారనో, లేదో పూర్తిగా రూల్స్ కి విరుద్ధంగా పనిచేశారనో మరోటనో చేస్తూ సాక్షాత్ అసెంబ్లీ వేదికగానే ఏదో అసెంబ్లీ కమిటీని కూడా మేము నియమిస్తున్నాం అని ఇవన్నీ పెద్ద మాటలు చెప్పారు. ఈ పెద్ద మాటలు చెప్పినటువంటి పెద్ద మనుషులు అందరూ ఇప్పుడు సస్పెన్షన్ కి కారణాలు మీరు చదువుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. కొండంతా వెలకన పెట్టినట్టు ఉంది కదా. ఈనాడులో రాసిన కథనం ఇది. అదే ఎంత 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 దారుణం సార్. అంటే విసి ప్రసాద్ రెడ్డి గారికి కారిడోర్ ఎవరైనా తీస్తే అందుకని ఆయన సస్పెన్షన్, లేదంటే పెద్దిరెడ్డి గారి దగ్గర లేదా మిథున్ రెడ్డి గారి దగ్గర ఆయన ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ దగ్గర గన్మన్ ఏదో చేతిలో బ్యాగ్ అందుకుంటే దానికి వాళ్ళు సస్పెన్షన్. అంతేగాని సాక్షాత్తు హోంమంత్రికి మాత్రం వీళ్ళు మొత్తం అన్ని పట్టుకుని ఆవిడ బ్యాగులు మొయ్యొచ్చు, గన్మెన్లు ఇదంతా చేయొచ్చు. కానీ పాపం వీళ్ళు ఎవరికన్నా ఏదైనా చేస్తే మాత్రం అది చాలా తప్పు కింద భావిస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే సెల్యూట్ కొట్టించుకోవడమో లేదంటే కార్ డోర్లు తీయించుకోవడం అయితే నేనైతే నమ్మనండి. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నాకు ఆయన తెలుసు. నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో నేను విద్యార్థి నాయకుడిగా పనిచేశాను సార్. ఎన్నో సార్లు ఉద్యమాలు చేసాం, ఎన్నో స్టూడెంట్ సమస్యల మీద మేము గేర్వా చేసాం. సాక్షాత్ వీసీ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఏంటని అడిగాం. చాలా మంది వీసీలతో మేము ఉన్నాం. కానీ ఒకే ఒక్క డిఫరెన్స్ మీకు చెప్తాను సార్, ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరినైనా చెప్తారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అంటేనే కోట్ వేసుకుంటారు జనరల్ గా. అది ఆ గౌరవం, ఆ ఉందాతనం, ఆ పదవికి ఉండేటటువంటి గౌరవ మర్యాద. కానీ అలా ఉండడం వల్ల విద్యార్థులతో నేను మాట్లాడేటప్పుడు, విద్యార్థులు నా దగ్గర రావాలనుకునేటప్పుడు మాకు అది అడ్డంకిగా ఉండకూడదు. నేను విద్యార్థుల్లోని, ప్రొఫెసర్లోని, అధ్యాపకుల్లోనో లేదా సిబ్బందిలోనో నేను ఒకనే, నాకు ప్రత్యేకమైనటువంటి హోదాలు లాంటివి వద్దని చెప్పి వీసీగా ఉంటుండగా ఏనాడు కోటు కూడా వేసుకోలేనటువంటి వ్యక్తి వీసీ ప్రసాద్ రెడ్డి గారు సార్. ఆయన వచ్చి రోజు కార్ డోర్లు తీయించుకున్నాడు, సెల్యూట్లు కొట్టించుకున్నాడు అంటే అంతకన్నా అన్యాయం ఉంటుందా? అంటే వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి అవినీతో, ఏ రకమైనటువంటి ఇంకోటో చేయలేదు కాబట్టి వీళ్ళు ఈ రోజు కక్షతో పెట్టారు. రెండోది ఏంటండి, రాజశేఖర రెడ్డి గారు జయంతి చేస్తే సస్పెండ్ చేసేస్తారా? నేనే సాక్ష్యం. రూమ్ నెంబర్ 28 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ లో సాక్షాత్ అప్పుడు మంత్రిగా ఉంటున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఏకంగా మా లా కాలేజ్ క్లాస్ రూమ్ లోకి వచ్చి టీడీపీ మెంబర్షిప్ చేయించారు. మరి దానికి ఎవరిని సస్పెండ్ చేశారు? అప్పుడు మీరు అప్పుడున్న వీసీని సస్పెండ్ చేశారా? అంటే ఏంటిది? క్లాస్ రూమ్ లోకి మీరైతే నేరుగా వచ్చి పొలిటికల్ మెంబర్షిప్లు చేస్తారా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటుంది సార్ ఆంధ్ర యూనివర్సిటీలో. విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి జయంతి చేస్తారు. జయంతి చేస్తే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అంటే ఇది పూర్తిగా విసి ప్రసాద్ రెడ్డి గారిని కక్షపూరితంగా వేధించాలనుకున్నారు కాబట్టి ఆ సస్పెన్షన్ కి ఒక 10 నిమిషాల ముందు, అదే రిటైర్మెంట్ కి 10 నిమిషాల ముందు సస్పెండ్ చేయడం అంటే కక్ష సాధించడమే కదా. దానివల్ల ఏమొస్తుంది? ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వెంటనే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ల దగ్గర జరిగినటువంటి దాడులు మనం ఎవరూ మర్చిపోలేము. యూనివర్సిటీలో రాజకీయాలని లేదంటే రాక్షస క్రీడల్ని, కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది చాలా తప్పు. యూనివర్సిటీలకి రాజకీయాలు ఆపాదించడం అనేటువంటిది చాలా తప్పు. నా వరకు అయితే వాళ్ళు చేసినటువంటి సస్పెన్షన్ నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. రైట్. అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారండి. అధికార దుర్వినియోగం ఎవరు ప్రశ్నించారు? ఎవరు కేసులు పెడితే అప్పుడు పెడితేనే అక్రమ కేసులు, ఇప్పుడు పెడితే సక్రమ కేసులా? ఇదే చాలా తమాషాగా ఉంది. వీళ్ళు రాశారో లేకపోతే వాళ్ళు చెప్తే రాశారో తెలియదు కానీ. రైట్. ఇక వెంకటేష్ గారు కూడా వచ్చారు. వెంకటేష్ గారు 2 ఇష్యూస్. ఒకటి, సాక్షి ఎడిటర్పై కేసుకి ఏకంగా జీవో ఇచ్చారట. 2, ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారిపై కేసు సస్పెండ్ చేశారు కరెక్ట్గా రిటైర్ అవుతున్న రోజున. దానికి కారణాలు రాశారు. దుర్వినియోగంపై ప్రశ్నిస్తే, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అవేంటో రాయలేదు, అది వేరే విషయం. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 5 సిబ్బందిని పెట్టుకుని అప్పట్లో వీసీ హోదాలో రాగానే కారు డోర్ తీయించారట, సెల్యూట్ చేయించుకున్నారంట. ఇట్లా వైఎస్ఆర్ జయంతి అని, జగన్ గారి పుట్టినరోజుని ఇట్లాంటి చేశారని ఆరోపణలు. వీటి ఆధారంగా 2 ఏళ్ల తర్వాత ఇది ఈ రకంగా చేయొచ్చా? సస్పెన్షను లేకపోతే రిటైర్మెంట్ రోజుని ఈ రకంగా చేయటం అది కక్ష సాధింపు అన్నాలా, లేకపోతే అసలు ఏమిటి వ్యవస్థ? ఇట్లా అయిపోతే విద్యా వ్యవస్థకి మంచిదా కాదా? వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. మీకు, సాక్షి వీక్షకులకి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే, ఏది చేసినా రైట్ అనే చెప్పాలి అని చెప్పేసి ఈనాడు ఆయన యొక్క కరపత్రాలైనటువంటి పత్రికలు
ఘోషిస్తున్నాయా అని చెప్పాలి. 2 సంవత్సరాల తర్వాత ఇటువంటి చర్యలు తీసుకోవడం ఏదైతే ఉందో, ఈ చర్యలు తీసుకోవటాన్ని నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అని చెప్పేసి అభివర్ణిస్తారు అని చెప్పేసి కనీస జ్ఞానం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఇది నిజంగా తలవంపులు తెచ్చేటువంటి ఒక వ్యవహారం. అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇటువంటి కార్యక్రమాలు జరగటం అనేది నిజంగా ఆయనకి పరిపాలన మీద పట్టు తప్పుతుందా అనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి ఒక విషయం. వన్స్ అపాన్ ఎ టైం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 90s లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్స్ చాలా గొప్పగా చేస్తున్నారు, గొప్పగా చేశారు అని చెప్పేసి ఏదైతే మనం అందరం కూడా చూసాము, విన్నాము. ఇటువంటి సమయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఇది పూర్తిగా గాడి తప్పినటువంటి ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారా, లేకపోతే ఆయన ప్లేస్ లో ఇతర నాయకులు ఎవరైతే 1, 2, 3 అని చెప్తున్నారో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి కేవలం ఒక పపెట్ డాల్ గా ఆయన్ని వాడుకుంటున్నారా అనేది మనకు అర్థం కానటువంటి ఒక విషయం. నిజంగా ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వీసీ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు వేసిన కమిటీ కూడా అత్యంత దుర్మార్గపూరితంగా ఉంది. ఆ కమిటీలో ఉండాల్సినటువంటి సభ్యులు కానివ్వండి, వాళ్ళ యొక్క సామాజిక వర్గాలు కానివ్వండి, కేవలం ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ని ఆ కమిటీలో పెట్టుకోవటం, వాళ్ళకి సంబంధించి 2 సంవత్సరాల తర్వాత ఇటువంటి చర్యలు తీసుకోవటం, లేకపోతే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఏదో సెల్యూట్ కొట్టించుకున్నారనో లేకపోతే మరొకటనో ఇవన్నీ కూడా జనరల్ గా జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రతి యూనివర్సిటీలోనూ జరిగేటువంటి కార్యక్రమాలు. అయితే వీటికి సంబంధించి తక్షణం చర్యలు తీసుకుంటే తప్పులేదు. ఎవరైనా అట్లా చేయొద్దని పెట్టినా సరిపోతుంది. అప్పుడు అదే వచ్చిన వెంటనే గవర్నమెంట్ 2 సంవత్సరాల తర్వాత తీసుకోవడం అనేది ఒక కాన్స్పిరసీ ఉందని చెప్పేసి అనే ఒక ఉద్దేశం అయితే, రెండవది ఆయన రిటైర్మెంట్ కి ఇంకొక 10 నిమిషాలు ఉందనగా సస్పెండ్ చేశారు అని చెప్పేసి అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని తేటతెల్లం చేస్తుందని చెప్పేసి మనందరం చెప్పాల్సినటువంటి విషయం. ఒక సామాజిక వర్గాన్ని కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు విశ్వవిద్యాలయాల వరకు పాకించారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడానికి నిజంగా ఒక రకంగా బాధ కలుగుతున్నటువంటి ఒక విషయం. మీకు రాజకీయాలు ఉంటే రాజకీయ పార్టీల మీద లేకపోతే రాజకీయ నాయకుల మీద చూసుకోవాలి తప్ప ఇవి విశ్వవిద్యాలయాల వరకు పాకించడం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనానికి, చేష్టలుడితనానికి ఈరోజు ఈ నిదర్శనంగా మనందరం చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సాక్షి ఎడిటర్ మీద కేసుకి ఏకంగా జీవో ఇచ్చారట మళ్ళీ. ఇప్పుడు ఎన్ని కేసులు అయినాయో సార్. నాట్ ఓన్లీ సాక్షి అండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళమిప్పినా వాళ్ళ మీద కేసులు కట్టేటువంటి ఒక పరిస్థితి ఈరోజు కనపడుతున్నటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే అనేక మంది మీద ఇటువంటి కేసులు కట్టడం, ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఒక నిరంతర ప్రక్రియగా ఈ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో లేదా రాజ్యాంగ స్ఫూర్తిగా వచ్చినటువంటి హక్కుల్ని ఎవరైతే ఉపయోగించుకుని ప్రభుత్వంలో జరిగేటువంటి మంచిని మంచిగా, చెడుని చెడుగా చెప్పేటువంటి వ్యక్తులపైన ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రంలో లేదా దేశంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ ప్రశ్నించే హక్కు లేకపోతే ప్రజలకి అది ఖచ్చితంగా ఎమర్జెన్సీని తలపిస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి విషయం. మానవ హక్కులు లేకపోతే రాజ్యాంగపరంగా మనకు వచ్చినటువంటి హక్కుల్ని వినియోగించుకు ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించకపోతే వాళ్ళు ఈ రాష్ట్రంలో బ్రతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. ఒక గుడ్డివాడు మాత్రమే నడిపించగలడు ఖచ్చితంగా మిగతా గుడ్డివాళ్ళని అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం తయారవుతున్నటువంటి ఒక పరిస్థితి. రైట్. ఇక మరొక ఘటన కూడా, ఇది కూడా కొద్దిసేపు మాట్లాడుకోవాలి. వెంటనే అరెస్ట్ చేయండి. శ్రీకాకుళం ఘటనపై సర్కార్ సీరియస్. మహిళా ఎస్ఐపై దాడి చేశారని వైసీపీ శ్రేణులను ఉపేక్షించొద్దని ప్రభుత్వం వారు చెబుతున్నారని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున రాస్తోంది. తర్వాత అయితే కావాలని నన్ను హత్యాయత్నం కేసులో ఇరికిస్తున్నారు. మహిళా ఎస్ఐ ప్రవేళికపై ఎలాంటి దాడి జరగలేదు. టీడీపీ మంత్రులు మీడియా వక్రీకరిస్తున్నారు. సెల్ఫ్ వీడియోలో వైఎస్ఆర్సీపీ ఆమదాల వలస
సమన్వయకర్త చింతాడ రవి ఇక ఆవిడతోటి బలవంత ఫిర్యాదు చేయించారని చెప్పి కథనాన్ని ఇచ్చారు. రవితో పాటు మరో 21 మంది మీద కేసులంట. ఇది కాదా తప్పు అంటూ సాక్షిలో ఇంకో వార్త వచ్చింది. ఆ మహిళా ఎస్ఐ గారిని ఇతర పోలీసు అధికారులే జనంలోకి నెడుతున్నట్లుగా ఆ ఫోటో కనపడుతున్నట్లుగా ఉంది. రాజీవ్ చెప్పండి, ఇదేంటి ఈ రకంగా ఇది ఇప్పటి వరకు ఈ అక్రమ కేసులు, ఇప్పుడు ఇది ఒక అక్రమ కేసుగా కనపడుతూ ఉంది. చింతాడ రవి చెబుతున్న దాని ప్రకారం నిజంగా అక్కడ తప్పు జరిగిందా, లేక కావాలని కుట్రపూరితంగా జగన్ గారు టూర్ సక్సెస్ అయ్యేసరికి ఇట్లాంటివన్నీ పెడుతున్నారా? సార్, చింతాడ రవికుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఆమదల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాడో ఆయన ఉన్నత విద్యావంతుడు, బహుశా ప్రొఫెసర్ వృత్తిలో కూడా ఉన్నటువంటి వ్యక్తి. చాలా హుందాతనంగా వ్యవహరిస్తాడు. అతను స్వభావం అది కూడా నాకు బాగా తెలుసు. మొన్న జరిగినటువంటి దాంట్లో ఎక్కడా కూడా వారు మహిళా ఎస్ఐపై దాడి చేసింది లేదు ఉద్దేశపూర్వకంగా. జనం మధ్యలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నేతగా జనం మధ్యలోకి వస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా కావాలని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపుతున్నప్పుడు డెఫినెట్ గా ఆయన అభిమానుల్లోనో మరొకరిలోనో ప్రశ్నిస్తారు. ఆ సమయంలో తిరిగి వీళ్లే ప్రొటెక్ట్ చేశారు. మీరు ఆ వీడియోని క్లియర్ గా గమనిస్తే, అంటే ముందు పార్ట్ కట్ చేసి తర్వాత చివరి పార్ట్ కట్ చేసేసి కేవలం మధ్యలో పార్ట్ లో ఉన్నటువంటి ఒక వీడియోని వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్ లో ఆ వీడియోని ప్లే చేసి చింతాడ రవికుమార్ అనే వ్యక్తిని ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో అది చాలా తప్పు, అన్యాయం. ఇక్కడ మీకు ఇంకో విషయం గమనిస్తే, చింతాడ రవి సామాజిక వర్గం కాళింగ సామాజిక వర్గం. ఎందుకనో ఈ కూటమి ప్రభుత్వం ఆ సామాజిక వర్గం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు ఎక్కువగా చేస్తుంది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వరకు ఇది తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గాన్ని నుండి ఒక విఎంఆర్డీఏ చైర్మన్ గా, ఒక అసెంబ్లీ స్పీకర్ గా, ఒక ఎమ్మెల్సీగా, ఇంకా అనేక ఉన్నత పదవుల్ని ఆ సామాజిక వర్గానికి ఇచ్చి ఆ సామాజిక వర్గ బలోపేతానికి జగన్మోహన్ రెడ్డి గారు అంతే కృషి చేశారు. ఒక బీసీ సామాజిక వర్గంలో కళింగ సామాజిక వర్గం ఒక పార్ట్. అయితే ఆయన్ని ఆ సమయంలో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా అత్యంత దుర్మార్గంగా ఆ వ్యక్తిని క్లియర్ కట్ గా ఇరికించాలనేటువంటి ప్రయత్నం అయితే మాత్రం కనబడతా ఉంది. నిన్న ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా, ఎవరైతే శాసనమండలి విపక్ష నేతగా ఉన్నారో ఆయన కూడా అన్నారు, మా వాళ్ళు తిరిగి ప్రొటెక్ట్ చేసే తప్పితే మా వాళ్ళు ఎక్కడ ఆమెని కించపరచడం, దాడి చేయటం అటువంటిది ఏది జరగలేదు. నేను అడుగుతున్నా, ఇదే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నతాధికారులను ఉద్దేశించి, ఒక మున్సిపల్ కమిషనర్ ను ఉద్దేశించి ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తుల మీద ఏమో చర్యలు ఉండవా? తిరిగి జనాల మధ్యలోకి వచ్చి అందరూ ఆవిడ మీద ఎక్కడ పడతారని చెప్పి ఏళ్ళే ఒక దడి కట్టి ఆవిడని ప్రొటెక్ట్ చేసిన పరిస్థితుల్లో ఆవిడ ఆ నినాదాలకి చెవులు మూసుకుంటే దాన్ని తీసుకొచ్చి ఆవిడ మీద అత్యయత్నం చేసినట్టు ఇంత దారుణం ఎందుకు అనంటే, కేవలం మీరు ఇందాక చెప్పినట్టు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన వీళ్ళందరి గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఎందుకంటే సార్, నేను రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ప్రతి కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తాం. మాకు ఆ పల్స్ తెలుస్తూ ఉంటది. ఎవరిని కూడా ఒక్క బస్సు గాని ఒక్క బండి గాని పెట్టి మొబిలైజేషన్ ఎవరూ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి సమాచారం మాత్రమే వెళితే ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన రావడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేదానికి ఎంత టైం పట్టిందో దాన్ని బట్టి ఆలోచిస్తేనే మనకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ప్రజాబలాన్ని, ప్రతిస్పందనని చూసి తట్టుకోలేక, వారవలేక ఈ రోజు చింతాడ రవికుమార్ అనేటువంటి వ్యక్తి మీద కక్షపూరితంగానే కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేమైతే ఒకటే అడుగుతున్నాం, ఎందుకని మా ఉత్తరాంధ్ర ప్రాంత వ్యక్తుల మీద ఇంత కక్ష కడుతుంది కూటమి ప్రభుత్వం? ఓ పక్కేమో అదే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సిదిరి అప్పలరాజు గారి మీదేమో వాళ్ళ అబ్బాయి మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు. ఇంకో పక్క చూస్తే మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి మీద విపరీతమైనటువంటి విష ప్రచారం. ఇది ఇంకో పక్క చూస్తే ఈ అబ్బాయి చింతాడ రవికుమార్ మీద సంబంధించి అక్రమ కేసులు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా చంపాలనేటువంటి లక్ష్యంతో రాజకీయంగా ఏమైనా పనిచేస్తుందా కూటమి ప్రభుత్వం? ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు? అంటే మీ అన్యాయంలో, మీ అక్రమాలను ప్రశ్నించినంత మాత్రం అక్రమ కేసులు పెడతారా? ఓకే, పెట్టుకోండి, మేము రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు నింపినటువంటి ధైర్యం గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి మేము అంతా సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి కక్షపూరిత రాజకీయ వ్యవహారాలు మంచివి కాదు, మంచి పద్ధతి కాదు. ఉత్తరాంధ్రలో ఇటువంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే వెనకబాటు గురైనటువంటి ప్రాంతంగానే ఉంది తప్పితే కక్ష రాజకీయాలకి కేంద్రంగా, కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నాశనం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారన్నటువంటి అభిప్రాయం, బాధ, వేదన కూడా మాకు కలుగుతా ఉంది.
రైట్. ఇక దగా డిఎస్సిపై దండయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలంటూ కథనాన్ని ఇచ్చారు. నిన్న చూశాం కదా, అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు డిఎస్సి అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ చేశారు. సర్వ్ ఓటర్లు 3,71,38,182 మంది. ప్రత్యేక సమగ్ర సవరణ ముందు ఓటర్లు 4,16,27,000 మంది ఉంటే ఇప్పుడు అది 44.89 లక్షల మంది ఓటర్ల జాబితా నుంచి క్లెయిమ్ చేయలేదు మేము ఓటర్లు, అంటే అన్ని ఓటర్లు తొలగిపోయినట్లు. సో వెంకటేష్ గారు చెప్పండి, ఈ ఓటర్ల జాబితా విషయంలో సజావుగానే జరుగుతున్నట్టు, క్షాళన జరుగుతున్నట్లు అనుకోవాలా, లేక మళ్ళీ దీంట్లో ఏమైనా కుట్రలు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. సోషల్ మీడియాలో ఈరోజు కొన్ని వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. ఏవైతే ఈ సర్రి ఓటర్లకు సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ప్రజలు ఇచ్చారో ఇవన్నీ కూడా ఐటీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు తమ యొక్క కార్యాలయాల్లో లేకపోతే వారి యొక్క సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో మనందరం చూస్తున్నాం. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే అధికార దుర్వినియోగం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఈ ఓట్ ట్యాంపరింగ్ జరగడానికి కానివ్వండి, లేదా తమ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఓట్లు ఉంచడానికి, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఓట్లను తొలగించడానికి ఒక ప్రక్రియగా దీన్ని వాడుకుంటున్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దీన్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి ఒక విషయం మనందరికి అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే 40 లక్షల ఓట్లు ఏదైతే ఈ రోజు మిస్ అయినాయి అని అంటున్నారు, దాదాపు 45 లక్షల ఓట్లు అండి. అవునండి, దగ్గర 50 లక్షల ఓట్ల వరకు మిస్ అయినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ దీని ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు కూడా తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. రైట్, ఓకే రాజీవ్. సార్ ఖచ్చితంగా ఏదైతే సర్ ప్రక్రియ పేరు చెప్పి ఈరోజు జరుగుతున్నది, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం ఎందుకనో దీన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ చూస్తే ప్రభుత్వ శాఖల్లోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అయిపోయి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో కూర్చొని చేస్తుండో సాక్షాత్తు ఒక మున్సిపల్ మంత్రితో సాక్షాత్తు ఒక మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నటువంటి ఆడియో టేపులు కూడా బయటకు రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ రోజు సుమారు 45 లక్షలకు ఓట్లకు సంబంధించిన వ్యవహారం ఎంత దారుణంగా జరుగుతుందంటే, రేపు ఉదయం అంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళు మేము అధికారంలోకి వస్తాము అని చెప్తా ఉంటే, వీళ్ళ మీద ప్రజలు ఎంత వ్యతిరేకత వస్తున్న తర్వాత కూడా వీళ్ళు మేము అధికారంలోకి వచ్చేస్తామని ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక కుట్రకోణం ఉంటదని చెప్పేసి మాకు అనుమానం కలుగుతా ఉంది. దానికి ఈ రోజు సాక్ష్యంగా ఇటువంటి పరిస్థితులు నిలుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుతున్నాం, ఈ రకమైనటువంటి అక్రమాలకి ద్వారా పాల్పడేటటువంటి ప్రక్రియను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకండి. ప్రజాస్వామ్యబద్ధంగా సర్ ప్రక్రియ కొనసాగాలి తప్పితే టీడీపీ ఆలోచన పరంగా సర్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రోజు ప్రతి ఒక్క ఓటమికైనా గెలుపుకైనా ఒక్క సెకండ్ చాలని ఎలాగంటారో, రాజకీయాల్లో గెలుపుకైనా ఓటమికైనా ఒక్క ఓటు సరిపోతుంది. మనం చూసాం, మమతా బెనర్జీ గారు సొంత నియోజకవర్గం ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు, లేదంటే స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో ఎన్ని ఓట్లతో ఓడిపోయారు, ఇవన్నీ తెలిసినటువంటివే. ఆ పరిస్థితుల్లో అక్కడ ఎన్నెన్ని ఓట్లు అక్కడ తొలగించడం జరిగింది అన్నటువంటిది కూడా బేరేజ్ వేసుకుంటే, వీటన్నిటిని చూసే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే మా పార్టీ నాయకులను కానీ కింది స్థాయి క్యాడర్ను కానీ బిఎల్ఎల్ కానీ వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి సర్ ప్రక్రియలో చాలా స్పష్టంగా బలంగా మీరంతా పనిచేయాలని చెప్పి దశానిర్దేశం చేస్తే ఆ రకంగానే మా వాళ్ళంతా పని చేసుకుని వెళ్తున్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా బిఎల్ఏ ఏజెంట్ల మీద కూడా ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి, అత్యాయత్నాలు జరుగుతున్నాయి అంటే ఎంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ సీరియస్ గా తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇప్పటికే అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా రిప్రజెంటేషన్స్ పరిశీలించి న్యాయం చేసే విధంగా సర్ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంటది. మేము ఒకటే ఈసీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలని చెప్పి మా విజ్ఞప్తి. కరెక్టే. ఇప్పుడు డబుల్ ఓట్లు ఉంటే ఖచ్చితంగా తొలగించాలి. అసలు దాదాపు 45 లక్షల ఓట్లు ఉన్నాయంటే అది ఎలక్షన్ కమిషన్ గత ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ పట్టించుకోకుండా చేసినట్లే కదా, క్షాళన చేయలేదు కదా. అసలు వీటన్నిటి మించి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పరకాల ప్రభాకర్ గారు చెప్పిన 50 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి పోలే అనేది ఇంతవరకు తేల్చలేదు. అది విచిత్రమైన
పరిస్థితి. ఒక సెకండ్ కి 2 ఓట్లు ఎలా పోల్ అయిపోయినాయి ఎవరికి తెలియదు. ఎవరికి తెలీదు. అర్ధరాత్రి పోలింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగిపోయింది ఎవరికి తెలీదు. పైపెచ్చి వివరాలు అడిగితే మేము అన్ని డెమాలిష్ చేసామని చెప్పడం ఏంటో అర్థం కాదు. సీసీ ఫుటేజ్ ఇవ్వండి నాయన అంటే ఇవ్వకూడదు, అది వాళ్ళ భద్రతకు సంబంధించిన అంశం అని చెప్పడం ఇంకో వింత. సో ఈ రకంగా చూసుకుంటే అన్ని వింతలే. మరి ఇప్పుడైనా సరిగా జరిగితే మంచిదే. అనేక అనుమానాలు ఉన్నాయి. కరెక్ట్, డూప్లికేట్ ఓట్లు తీసేయడం తప్పు కాదు, కానీ బట్ ఒరిజినల్ ఓటర్స్ ని తీసేస్తే మాత్రం అది కుట్ర అవుతుంది. ఇది చూద్దాం. వెంకటేష్ గారు చెప్పండి, ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మీరు 2 వీడియోలు చూశారు, మీరు కూడా చదివి ఉంటారు, మీకు కూడా విషయాలు తెలుసు. అలాగే ఈ ప్రజల మనోభావాలు గొడ్డల పార్టీకి పట్టవు, జనం చీకొట్టిన జగన్ అంతే, ఇట్లాంటి మాటలు చంద్రబాబు లాంటి సీనియర్ అనటంలో ఏమైనా హేతుబద్ధత ఉందా? సో భోగాపురం క్రెడిట్, 2 చంద్రబాబు గారి వ్యాఖ్యలు. సార్ ముందుగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల గురించి దానికి వెళ్తారా? ఓకే. ఎందుకంటే భోగాపురం యొక్క కథా కమామేషు ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఈ విధానం ఆయన తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో, ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్మరణ, లేదా ఆయన పార్టీ యొక్క నామస్మరణ. ఈ రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లుగా కేవలం జగన్ మాత్రమే టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వానికి సమస్యగా ఉన్నట్లుగా కనపడుతుంది. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్తావన లేకుండా ఆయన యొక్క పర్యటన వివరాలు పర్యటనలు కానివ్వండి, లేదంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన యొక్క సొంత పార్టీ సంబంధించినటువంటి మీటింగ్స్ లో కూడా వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్మరణ చేయడం ఏదైతే ఉందో, ఇది అత్యంత హాస్యాస్పదంగా తయారైనటువంటి ఒక పరిస్థితి. నాకు తెలిసినంత వరకు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం యొక్క నాయకులందరూ చెప్తున్నప్పటికీ కూడా ఇదే ఆఖరి ప్రయత్నంగా ఇదే ఆఖరి టర్మ్ అన్నట్లుగా ఒకరి మీద ఒకరు పోటీ పడి మాత్రం జగన్నామస్మరణ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ప్రతి చోట గొడ్డల పార్టీ మరొకటనో అత్యంత జుగుప్సాకరమైనటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంతటి సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి నాయకుడు చేయాల్సినటువంటి ఒక విమర్శలు కాదు. ఎందుకంటే ఒక పక్కన అనేక సందర్భాల్లో కోర్టులు కానివ్వండి, మిగతా ఎంక్వైరీ చేస్తున్నటువంటి కమిషన్స్ కానివ్వండి, సిబిఐ లాంటి వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం గురించి కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఇలా దిగజారిపోయి మాట్లాడటం ఏదైతే ఉందో, ఇది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులుగా జీర్ణించుకోలేనటువంటి ఒక విషయం. ఇక భోగాపురం విషయానికి వచ్చినట్లయితే, యథావిధిగా ప్రతిసారి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు ఇచ్చేటువంటి శాఖ ఏదైతే ఉందో, విమానాశ్రయ శాఖ, విమానాశ్రయాలుగా సంబంధించినటువంటి శాఖను మనం తీసుకోవడం జరిగింది. దాని మీద రివ్యూ చేయడం కూడా జరిగింది. ఈ రివ్యూ చేసి ఆల్మోస్ట్ 80+ వర్క్ అంతా కూడా భోగాపురానికి సంబంధించి కంప్లీట్ అయింది. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 years లో మనం ఈ 20% వర్క్ మనం కంప్లీట్ చేసి ఈ భోగాపురాన్ని జనాలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి అనేది చేసినటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ప్రపంచం అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలాంటి విషయంలో కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఇది సిగ్గుచేటుగా మనం అందరం అభివర్ణించాలి. ముఖ్యంగా చెప్పాలంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా అత్యంత ల్యాండ్ బ్యాంక్ తో ఇదేం స్టార్ట్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోండి, అట్ ద సేమ్ టైం లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి రేట్లు పెంచి ఇవ్వటమో, రైతులను ఒప్పించడమో ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఆ రోజు నిబంధనలకి ఇంకా ఒక అడుగు ముందుకేసి రైతులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో వారు కోరిన విధంగా ఇచ్చారు. ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, రైతులందరూ సార్ మాకు ఇంత అయితేనే మేము ఈ వాల్యూ ఇస్తేనే మేము భోగాపురానికి ఎయిర్పోర్ట్కి మేము ఈ ల్యాండ్ బ్యాంక్ ఇవ్వగలుగుతామని చెప్పేసానంటే, మీరందరూ కోర్టులో కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని విత్డ్రా చేసుకోండి, మీకు ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ నష్టపరిహారాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు ఆయన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి లీగల్ ఇష్యూస్. అంటే మీరు అమరావతి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చెబుతున్నట్టున్నారేమో, అక్కడ రేటు ప్రకారం ఇవ్వండి అంటే వాళ్ళ పంటలన్నీ ధ్వంసం చేసి. అమరావతి గురించి అసలు మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం సార్. ఎందుకంటే ఈ రోజు నిన్న కూడా హైకోర్టు వారు
ఏవైతే చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా చట్టాలని అమలుపరచకుండా మీరు అన్యాక్రాంతం చేయాల్సినటువంటి ఈ పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి పదే పదే చెప్తున్నాయి. అయినా కానీ ఈ ప్రభుత్వం నిరంకుశంగా వాళ్ళ యొక్క ల్యాండ్స్ ఏవైతే దోచుకున్నారని తేడా అంటే భోగాపురానికి మరీ దారుణమైనటువంటి కామెంట్స్ ఏంటంటే సార్, మరీ దారుణం, అత్యంత జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. మాకు ఇస్తున్నారు కదా, మీరు ఏదైతే నష్టపరిహారం మాకు ఇస్తున్నారు, కోటాను రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు, దాని మీద ₹1,00,000 ఎక్కువ ఇస్తాం, నువ్వు కొనుక్కున్న ల్యాండ్ మాకు ఇవ్వని అంటున్నారు వాళ్ళు. ఏదైతే మాకు ఇస్తారన్నటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి ఈ నష్టపరిహారం ఉందో దానికన్నా ₹1,00,000 ఎక్కువ ఇస్తాం, నీకన్నా 3 కిలోమీటర్ల వెనక్కి కూడా కాదు. ఇప్పుడు భోగాపురంలో జగన్ గారు చేసినట్లు అమరావతి ప్రాంతంలో రైతులకి అక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో వరల్డ్ బ్యాంక్ ఆయనే చెప్పారు కదా, గజం 45,000 50,000 ఉందని. మీరే చట్టాలు చేశారు కదా 3 రెట్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మీరంతా మద్దతు ఇచ్చారు కదా. మరి ఆ ప్రకారం చేసేస్తే ఎవరు కాదంటే శభాష్ అంటారు కదా, అజ్జయిట్లా. మరి అదే కదా బాధాకరం. కర్మ ఏంటంటే ఎదటి వాడికి చెప్పడానికి నీతులు ఉన్నాయి అని చెప్పేసి మాకు మాత్రం ఈ వర్తించు అన్నట్టుగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి వ్యవహారం. ఆయన పంటలన్నీ నాశనం చేసి ప్రభుత్వాలు ఏవైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో మొన్న, ఇది అత్యంత జుగుప్సాకరం. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఫస్ట్ టైం జరిగింది అనుకుంటా. ఆల్రెడీ హైకోర్టులో మ్యాటర్ ఉండగా పంటలు పండుతున్నటువంటి భూముల్ని లాక్కోవటం, పంటల్ని నాశనం చేయటం, ఒక రైతు చనిపోవటం అనేది ఏదైతే ఉందో ఎవరు రాయరు, ఎవరు చూపించరు ఎక్సెప్ట్ సాక్షి మీడియా. కరెక్ట్, రైట్, ఓకే. ఇక రాజు చెప్పండి, భోగాపురం క్రెడిట్ 2, జగన్ గారి మీద మళ్ళీ చంద్రబాబు గారు వ్యాఖ్యలు. నేను ముందు భోగాపురం మాట్లాడి తర్వాత చంద్రబాబు గారి వ్యాఖ్యల మీదకి వస్తాను సార్. ఓకే. ఒకటి, ఉత్తరాంధ్రలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారో దాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. ఈ ప్రాంత పౌరుడిగా నేను కూడా హర్షిస్తా ఉన్నాను. అయితే ఉత్తరాంధ్రలో ఇంత ఆర్భాటంగా అంగుగా హడావుడిగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తలపెట్టారో, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎవరు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి అన్నది మనం ఆలోచిస్తే పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఒకటే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రచారం, హంగామా, హడావిడి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా నేను చెప్తున్నానంటే, ఇందాక మీరు మాట్లాడినప్పుడు కానీ, మీరు ఒక వీడియో చూపించినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు శంకుస్థాపన చేశారు, మిగతా ఇంకెక్కడ చేశారు అన్నది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీ కాల సమయంలో ఆయన ఎన్ని ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేశారు, ఎప్పుడు చేశారు అన్నది ఒకసారి పరిశీలిస్తే ఆయన మొత్తం 3 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన చేశారు. ఒకటి జనవరి 3, 2019 కొప్పం ఎయిర్పోర్ట్ కి, అలాగే జనవరి 11వ తారీఖు 2019 దగ్గదర్తి నెల్లూరు ఎయిర్పోర్ట్ కి, అలాగే ఫిబ్రవరి 14, 2019 ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కి. 2019 ఎన్నికల్లో మార్చి 10వ తారీఖు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎలక్షన్ కోడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. ఏప్రిల్ 11 ఎన్నికలు జరిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ యొక్క శంకుస్థాపన ఫిబ్రవరి 14 చేస్తే మార్చి 10వ తారీఖు అంటే పట్టుమని నెల రోజులు కూడా లేకుండానే ఈ ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసే నాటికి ఏమున్నాయి పరిస్థితులు అంటే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసే నాటికి భూసేకరణ జరగలేదు, రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు, నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు, ఆర్థిక సమీకరణాలు జరగలేదు, లేదా నిర్మాణ సంస్థ ఖరారు కాలేదు, సైట్ క్లియరెన్సులు రాలేదు, సేఫ్టీ క్లియరెన్సులు లేవు, కీలక ఎన్ఓసీలు రాలేదు, కనీసం వాటర్ ఫెసిలిటీస్ పూర్తి కాలేదు, లేదు అనుకుంటే పవర్ సప్లై ఫెసిలిటీస్ పూర్తి కాలేదు, ఇంకా అనుకుంటే సివిల్ ఎన్క్లేవ్ మూసివేత జరగలేదు, కనీసం ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో నిర్మాణ సంస్థకి ఒప్పందాలు జరగలేదు, సో ఫైనాన్షియల్ క్లోజర్స్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కదా, ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేటువంటిది ప్రారంభం కావాలంటే కావాల్సినటువంటి మినిమం ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అవి ఏమీ లేకుండా మొత్తంగా వచ్చి తన ప్రచార ఆర్భాటం కోసం ఓ శిలాఫలకం అనేటువంటి ఒక రాయి అక్కడేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయారు. అలనాడు ఎప్పుడో రాముల వారి పాదస్పర్శ తగిలి రాయి అహల్యగా మారినట్టు
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా స్పర్శతో ఆ రాయి ఈ రోజు ఆలయగా మారి అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుందంటే అది రామచంద్రుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కష్టానికి, కృషికి, పట్టుదలకి ప్రతిఫలం ఈ రోజు మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తునిచ్చేటటువంటి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అని చెప్పడానికి సగర్వంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం వల్ల కాదు నాకు అర్థం కాదు. మీరు చెప్పినా లేకపోతే టీడీపీ వాళ్ళు చెప్పినా మొత్తం ఉత్తరాంధ్ర భవిష్యత్తే మారిపోతుందని ఎట్లా చెబుతున్నారు నాకు అయితే అర్థం కావట్లేదు. విమానాశ్రయం రావడం మంచిదే, స్వాగతించాల్సిందే. కానీ దాంతో మొత్తం మారిపోదు కదా. ఇప్పుడు హైదరాబాద్ స్థాయికి రావాలంటే ఎంతకాలం పడుతుంది? విశాఖలో ఆల్రెడీ ఒక విమానాశ్రయం ఉంది కదా, నేవీ వాళ్ళది కాబట్టి వెనక్కి ఇచ్చేసి కొత్తది పెట్టారు, సంతోషం, డెవలప్ చేశారు. కానీ దాంతో ఉత్తరాంధ్ర భవిష్యత్ అంతా మారిపోద్దని మీ రాజకీయ ప్రచారం చేస్తే జనం రేపు అట్లా జరగలేదు అనుకోండి, ఆ స్థాయిలో జరగలేదు అనుకోండి, ఆశాభంగానికి గురవుతారు. ఇప్పుడు మీకు ఒకటైతే చెప్తాను, అంటే ఒక ఎయిర్పోర్ట్ తోనే ఏ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందేదు, అది అవాస్తవం. కాకపోతే ఇక్కడ మా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుంటే, విశాఖపట్నం ఆల్రెడీ ఇండస్ట్రీస్ సంబంధించి పరవాడ ఫార్మాసిటీ గానీ, దువ్వాడ ఎస్ఈజెడ్ గానీ, లేదా పైడిపేవరం ప్రాంతం గానీ, శ్రీకాకుళం జిల్లా గానీ, ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర అంతా కూడా కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కూడా మా ప్రాంతానికి వచ్చిందంటే మంచిది. అంతే తప్ప ఆ ఎయిర్పోర్ట్ తోనే మొత్తం అంతా అబద్ధం. హైదరాబాద్ లాగా మారిపోద్ది అన్నది కాదు. కాకపోతే కొంచెం మా అభివృద్ధికి ఊతం అవుతుంది అన్నటువంటిది మాత్రం వాస్తవం. అలాగే అవ్వాలనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి కూడా చెప్తున్నా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ విమానాశ్రయం సంబంధించి సార్ ఒక మాట, ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతుంది సార్. అంత మాత్రాన దానికి పోయి పాటల పోటీలట, స్కిట్లట, ఉత్తరాంధ్ర కళ్ళకి రెక్కలట, డ్రాయింగ్ పోటీలట, పద్యాలట, షార్ట్ ఫిలింలట, ఏంటి సార్ ఇదంతా? ఇంత ప్రచారం అయ్యావేంటి సార్? ప్రచారానికైనా ఒక అద్దుపద్దు ఉండాలి కదా. అందుకే చెప్తున్నాను సింపుల్ గా, ఉత్తరాంధ్ర భోగాపురం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ వరకు, చంద్రబాబు నాయుడు గారి షో వరకు. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సబ్జెక్టు. ఇకపోతే గొడ్డల పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే బురద జల్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కాదు, జనం చీకొట్టినా జగన్ అంతే అని అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది మరి అన్యాయంగా అనిపించింది. అది ఇప్పుడు జనం నిన్నగాక మొన్నే కదా జనం ఉత్తరాంధ్ర అంతా విశాఖపట్నం శ్రీకాకుళం వరకు అట్లా తండోపతండాలుగా తరలి వస్తే అసలు నా భూతో నా భవిష్యత్తు. అది కూడా ఏంటి, అంత జనం వచ్చారంటే అంతకు డబల్ జనం వచ్చే ప్రయత్నం చేస్తే ఎక్కడెక్కడ జనాన్ని ఆపేసి రోడ్లు బంద్ చేస్తే పొలాల గట్లంట రైతులు, పేదవాళ్ళు, బేదవాళ్ళు, ముసలి అందరూ పరిగెట్టుకుని వచ్చినటువంటి పరిస్థితులు. నేను ఒకటే చెప్తున్నా సార్, గొడ్డల పార్టీ అంటున్నారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 14 నుంచి 19 కానీ 19 నుంచి 24 మధ్య కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల అవినీతి పరుడు అనేటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నం ఇదే పచ్చ మీడియా, ఇదే చంద్రబాబు నాయుడు అనేక పర్యాయాలు మాట్లాడారు. కానీ వాస్తవం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,500 కోట్ల ఆరోపణలు, 1,000 కోట్ల రూపాయలు క్లియర్ అయిపోయినాయి. మిగతా 500 కోట్లకు సంబంధించి విచారణ జరుగుతుందని చెప్పి కేసు పెట్టినటువంటి జేడీ లక్ష్మీనారాయణ చెప్పాడు. కానీ ఇలా ప్రచారం పీక్ స్థాయిలో చేశారు. ఇప్పుడు ఆ మాట ఎవడు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అంటే ఎవడు నమ్మడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయలేదు, అన్యాయం చేసిన ప్రజలకంటే ఎవరు నమ్మరు. సో ఒక కొత్త స్లోగన్ తేవాలి. ఆ స్లోగన్ లో భాగంగా ఈరోజు గొడ్డల పార్టీ. నిజం చెప్పాలంటే అలనాడు ఎప్పుడో గద్దర్ గారు ఎవరో రాశారు, మానవ రక్తం మరిగిన నారా చంద్రబాబు, నయీము గాడు, అలీము గాడు, నువ్వు తయారు చేసిన తలవారు లేరా నారా చంద్రబాబు అని ఇవి ప్రజల్లో పాడుకున్న పాటలు సార్. ఢిల్లీ లలితకు చనిపోవడానికి ఢిల్లీ లలితకు హత్యయింది లేదా? ఎవరు అసలు గొడ్డల పార్టీ అంటే ఆయన వచ్చి మమ్మల్ని అంటాం అనేటువంటి చాలా తప్పు. రాజకీయంగా విమర్శలు చేయమని. కరెక్ట్ రైట్. సింగళూరు వెంకటేష్ గారు, కొండ రాజీవ్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.